మనం బాగుంటే చాలు, ప్రపంచమంతా నాశనం అయిపోయినా పర్వాలేదనుకునే పొరుగు దేశాలు మన చుట్టూ ఉండడం మన కర్మ. మనందరికీ తెలుసు చైనా ఇలాంటి బాగా చింకీ బుద్ధిదేనని. మరి అలాంటి చైనా చెంప వాచిపోయేలా ఇప్పుడు భారత్ ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. ఏంటది? అసలు చైనా మనకేం చేసింది, రిటర్న్లో మనం చైనాకి ఏమి ఇస్తున్నాం అనే ఆసక్తికరమైన విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్రహ్మపుత్ర నది. ఈ నది కేవలం నీటి ప్రవాహం మాత్రమే కాదు, ఇది భారతదేశ ఈశాన్య ప్రాంత జీవనాడని చెప్పొచ్చు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న ఈ నది కోట్లాది మందికి జీవనోపాధి. అయితే ఈ నదిపై చైనా కన్ను మాచెడ్డగా పడింది. అందుకే తన వంకర బుద్ధిని చూపిస్తూ ఓ డ్యామ్ కూడా కడుతోంది. అదే మెడాంగ్ డ్యామ్. చైనా టిబెట్లోని నాంచా బార్వా పీక్ దగ్గర బ్రహ్మపుత్ర నదిపై ఈ భారీ డ్యామ్ కడుతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్గా నెలకొనుంది. దీని నిర్మాణ ఖర్చు అయితే సుమారు $167 బిలియన్. ఈ డ్యాంలో 300 లక్షల టీఎంసీ నీటిని నిల్వ చేయొచ్చు. అంటే ఇది ఒక వాటర్ బాంబ్ లాంటిది. పొర్రపాటున ఈ డ్యామ్ గాని ప్రమాదానికి గురైనా లేదా డ్యామ్ గుండా నీటిని విడుదల చేసినా దిగువనున్న భారత ప్రాంతాలకు అపారమైన నష్టం. ఒకవేళ చైనా ఈ నీటిని ఒకేసారి విడుదల చేస్తే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లోని సదియా నుంచి దుబ్బరి వరకు 820 కిలోమీటర్ల పరిధిలో 7 సిస్టర్స్ రాష్ట్రాలు పూర్తిగా మునిగిపోతాయి. సుమారు 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అందుకే భారతదేశం ఈ డ్యాంకు కౌంటర్గా ఓ ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఈ ప్లాన్తో చైనా మతి పోతుంది. ముందుగా ఈ ప్లాన్ మన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో సిద్ధమైంది. దాని పేరే సయాంగ్ డ్యామ్. అదేంటి డ్యామ్కు డ్యామ్ కౌంటర్ ఏంటి అని అనుకుంటున్నారా? అది కూడా చెప్తా వినండి. ఈ సయాంగ్ డ్యామ్ను అరుణాచల్ ప్రదేశ్, అస్సాం సరిహద్దులో బ్రహ్మపుత్ర నదిపై కడుతున్నారు. ఈ డ్యామ్ సామర్థ్యం ఏంటంటే చైనా మెడాంగ్ డ్యామ్ నుంచి వచ్చే నీటిని పూర్తిగా ఆపగలదు. ఈ రిజర్వాయర్లో 320 లక్షల టీఎంసీ నీరైతే నిల్వ చేయొచ్చు. అంటే చైనా వాటర్ బాంబును మన సయాంగ్ డ్యామ్ షీల్డ్గా ఉండబోతోంది. అంతేకాదు ఈ సయాంగ్ డ్యామ్ మనకు 11,000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుగా నిలుస్తుంది. ఇది వరదల నిర్వహణ, సాగునీరు, విద్యుత్తు ఉత్పత్తి ఇలా అన్ని విధాలా మనకు ఉపయోగపడుతుంది. మరైతే దీని ఖర్చు కేవలం 13 నుంచి 15 బిలియన్ డాలర్లు. చైనా $167 బిలియన్ ఖర్చు చేసి మనపై మెడాంగ్ డ్యామ్తో మన మెడపై కత్తి పెడితే మనం కేవలం $13 బిలియన్ ఖర్చు పెట్టి సయాంగ్ డ్యామ్తో సై అంటున్నాం. అంతేకాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. భారత్ మరో స్మార్ట్ కౌంటర్ను కూడా సిద్ధం చేస్తోంది. టిబెట్ విషయంలో భారత్ ఒక స్ట్రాటజిక్ మూవ్ చేస్తోంది. దలైలామా సక్సెసర్ను ఎంపిక చేయడం ద్వారా టిబెట్ను స్వతంత్ర దేశంగా గుర్తించే దిశగా అడుగులు వేస్తోంది. టిబెట్లో బ్రహ్మపుత్ర నది 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఒకవేళ టిబెట్ స్వతంత్రం అయితే ఈ నది పూర్తిగా మన ఆధీనంలోకి వస్తుంది. ఇది చైనాకు మరో గట్టి ఎదురుదెబ్బ. చైనా డ్రాగన్లా భారత్ను రెచ్చగొడుతోంది. కానీ భారత్ యుద్ధం చేయకుండా, రక్తం చెందించకుండా 2 స్మార్ట్ కౌంటర్లతో దాన్ని ఆపేస్తోంది. ఒకటి సయాంగ్ డ్యామ్, 2 టిబెట్ స్ట్రాటజీ. చైనా డ్రాగన్ ఈ దెబ్బలతో తోక ముడవాల్సిందే. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.